ప్రిన్స్ అయాన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే వంట ఆనియన్ ఎగ్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఆయిల్ తగినంత. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో ముందుగా పచ్చిమిర్చిని వేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక ఇలా నేను వీడియోలో చూపించినప్పుడు ముందుగా పచ్చిమిర్చి వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇవి ఆనియన్స్ ఈజీగా ఉడకడానికి చిన్న టిప్ చెప్తాను. ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే ఈజీగా ఉడికిపోతాయి. అలాగే కొద్దిసేపు అయ్యాక పసుపు వేసుకోవాలి. కొంచెం ఉడికాక అవి కూడా ఉడికాక గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఇప్పుడు కారం వేసుకోవాలి. కారంతో మంచిగా ఉడకనివ్వాలి. ఆయిల్ కొంచెం పైకి వచ్చేదాకా ఉడకనిచ్చి అప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనకి గ్రేవీ టైప్ రావడానికి కొన్ని వాటర్ పోసుకొని బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి. అల్లం ముందుగా కొంచెం వేసుకోవాలి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. కానీ మర్చిపోయాను, ఇప్పుడు వేసాను. కానీ మీరైతే వాటర్ పోయాక ముందే అల్లం వేసి కొద్దిసేపు ఉడకనిస్తే బాగుంటుంది. ఇలా ఎగ్స్కి స్పూన్ తోటి బొక్కలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ గ్రేవీ లోపలికి వెళ్ళి ఎగ్స్ అనేవి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ టైంలో మనం ఎగ్స్ని దాంట్లో వేసుకుంటే చాలా బాగా ఉడుకుతాయి. ఈ టైంలోనే వేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టుగా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. కలుపుకొని ఒక్కసారి ఉప్పు, కారం ఇంకేమైనా తక్కువ అయితే మీరు ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మంచిగా ఒక 20 minutes ఉడికించుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో, చూసారా ఎలా ఉందో, ఎంత గ్రేవీగా ఉందో. కొంచెం కర్రీ వేసుకొని కలుపుకున్నా ఈ కర్రీ అన్నం అంతా సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత బాగుందో, ఎంత టేస్టీగా తెలుస్తుందో. చూస్తేనే టేస్ట్ అని తెలుస్తుంది. అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక్క 5 minutes ఉంచి బంద్ చేస్తే అయిపోతుంది. ఇంత టేస్టీగా అయితే ఆనియన్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఏమైనా కొత్త వంటలు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం చేసి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వేడి మీకోసం నేను ట్రై చేసి చేస్తాను. టేస్ట్ చూసి చెప్పాలి కదా ఎలా ఉండాలంటే. వేడి అన్నంలో ఎగ్గిన ఆనియన్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది. సూపర్. మంచి ఆకలి మీద ఉన్న వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసేస్తారు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఆనియన్ కొంచెం స్వీట్గా ఉంటుంది, ఎగ్ హెల్తీ, సో ఈజీగా తినేస్తారు. కొంచెం కారం తక్కువ వేసుకొని మీ పిల్లలు కూడా చేసి పెట్టారు. మీకు కూడా కావాలా? వచ్చేయండి మా ఇంటికి. ఓకే, ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.